పరాయి ఊరి పిల్ల ఎవరో ఏందో ఎంత గింజుకులాడినా అర్థం కావటం లేదయ్యా. మా అమ్మ మీద నోర్మయ్, ఆ మంజుగాడు పక్క ఎరగదీస్తుంటే పిల్లట పిల్ల. ఎంత ప్రయత్నం చేసినా ఆ మంజుగాని లేపేయటం మన వల్ల కావటం లేదు. వీడి సంగతి అంబికేశ్వర మహారాజు ఫిర్యాదు చేస్తే నోరదుకో. అసలే ఆ రాజుగారు ధర్మ పెంపులు. మనమే ఈ విధవ పనులు చేస్తున్నామని తెలిస్తే ఇలా చేస్తారు. అవును, పైగా ఈ శివరాత్రి రోజులు భజనలతో పాటలతో ఆనందంలో మునుగు తేలుతుంటారే రాజుగారు. కాచాయిని, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? కాగడ వేణువుగా ఎలా మారిందో తెలుసుకుని వస్తానా. హోయ్ గురవయ్య. ఏ బురుడి, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నీకు కాగడ పట్టుకుని శివుళ్ళ తాండవం చేయడమే తెలుసు అనుకున్నాను. కృష్ణుళ్ళ మురళి ఊదడం కూడా వచ్చా? నీకు నవ్వడం కూడా తెలుసే. నువ్వు ఇలా నవ్వుతుంటే ఎంత బాగున్నావో తెలుసా? ఆ శివుడు, అయ్యో శివ, ఆ శివుడు మూడో కన్నుతో చూసినట్టు అలా చూస్తావెందుకు? మొరటుగా అనాగరికంగా అందరినీ అలా కొడతావెందుకు? 4 బాధైనా సరే నాగరికత నేర్పడం నా పద్ధతి. అదే అదే నాకు నచ్చలేదు. అలాగా? ఇది నచ్చిందా? ఏం జరిగిందని అలా రాగాలు తీస్తున్నావు? వాతలు పడేలా కొట్టి ఏమైందని అడుగుతున్నావా? వాతలా? ఎక్కడా? ఇక్కడ. నువ్వు నా కంటికి మంచివాళ్లాగే కనిపిస్తున్నావు. నువ్వు వెళ్లే దారి సరిగ్గా లేదు. అయ్యో శివ, చెప్పాలనిపించింది చెప్పాను. నీ కోపం కొంచెం తగ్గించుకో. నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు. నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. ఓయ్, నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు. నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. అలాగా చెప్పడం? అలాగా శివ, నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు. నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. ఇలా చెప్పాలి. సర్లే వెళ్ళు. వెళ్ళు అనకూడదు మంజునాథ, వెళ్ళిరా అనాలి. అలాగా? ఒకటి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అటు చూడండి రా, ఎంత అందంగా ఉందో. రోజు నా కల్లోకి వచ్చి చక్కెర గింతలు పెడుతుందిరా. దాని పెళ్లి తప్పించాలని మనం ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. అయినా దాన్ని సొంతం చేసుకోవడం కుదరట్లేదే. దాన్ని దేవదాసిని చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. నీ మనసులో ఎవరున్నారో నాతోనైనా చెప్పవే. ఎవరుంటే నాకు పెళ్ళయ్యే యోగమే లేదంటున్నారుగా. అలా మాట్లాడకే. అదెవరో చెప్పు. లేదా ఒక పత్రం మీద రాసివ్వు. నేనే వెళ్లి అన్ని ఏర్పాట్లు చేసొస్తాను. లేదంటే ఊరి పెద్దలు నిన్ను దేవదాసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాచాని. అయ్యో మంజునాథ, ఆయన పేరు కూడా మంజునాథేనే. అందులో ఉన్నదానికన్నా అతిగా వాగుతున్నట్టుంది. పత్రాల్లో ఏ రాసిందో సరిగ్గా చదివి చెప్పు. నీ మీద నాకు మనసైంది. ఆహా, నా మనసు నీ మనసుతో మాట్లాడాలంటోంది. ఓహో, ఇలా ఎవరా? నాగలింగేశ్వరుడి ఆలయం వద్ద నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రావాలి, నా చెయ్యి పట్టుకోవాలి. ఓ, నీ గుండెలో నన్ను నిలుపుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏ బురుడి, ఏంటి ప్రేమ పత్రాలు రాయబారాలు? పిచ్చ పిచ్చగా ఉందా? ఒక్కసారి నన్ను చూసావా లేదో? ప్రేమ పుట్టుకొచ్చిందా? అయ్యో ఒక్కసారేంటి శివ? పంచాయతీలో నేను నీ మీద పడ్డాను కదా. శివాలయంలో నువ్వు నా మీద పడ్డావు కదా. చెలియేటి కట్టు మీద వేణుతో కొట్టావు కదా. మర్చిపోయావా శివ? నోర్మోయ్, అతిగా వాగావంటే గుర్రంతో తొక్కిచ్చేస్తాను. నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు. నాకు త్వరగా పెళ్లి జరగాలని జాతరలో ముడుపు కట్టాను. ఆ శివుడు నా కళ్ళకొచ్చి ఏమన్నాడో తెలుసా శివ? నీ చేత ముడుములు వేయించుకోమన్నాడు. అంతా శివుడాజ్ఞ. నువ్వేమో ఇలా అంటున్నావు. నీతో ఎలా కాపురం చేయాలో ఏమో. కాపురమా? నువ్వు నేను నీరు నిప్పు లాంటి వాళ్ళం. నీ దారి వేరు, నా దారి వేరు. మళ్ళీ పెళ్లి గిళ్ళి అంటూ నా దారి గడ్డొచ్చావో గింగిరాలు తిప్పేస్తా. ఏంట్రా, నేను ఊళ్ళో లేనప్పుడు మా వాళ్ళ దగ్గర తోకాడించావట? ఏంట్రా కళ్ళలా ఎర్రజేసి చూస్తావు?
ఆ కళ్ళు శాశ్వతంగా మూసేస్తాం. ఎట్టా పారిపోతున్నాడు అతడు. ఏయ్, పిరికాడు! అమ్మలగా చెమ్మలగా నీ సంగతి ఇంకొకసారి చూసుకుంటాను.